2 డేస్ నుండి నాకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మెసేజ్ చేసినా రిప్లై లేదు. ఎందుకిలా చేస్తున్నారు? నేను మన బాబు మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నామో తెలుసా? అంటుంది. అందుకతను నీతో నేను ఆల్రెడీ నేరుగా మాట్లాడాను. అందుకే వాటిని పట్టించుకోలేదు. నీకు ఎన్నో సార్లు చెప్పాను. ఆ అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదని. వార్నింగ్ ఇచ్చినా కూడా నువ్వు అదేలాగా బిహేవ్ చేస్తున్నావు. నా ఇంట్లో ఉన్నప్పుడు నీ ఓవర్ యాక్షన్ కాస్త తగ్గించుకుంటే మంచిది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. దాంతో ఆ అమ్మాయి నేను మీ ఇంటి దాకా వచ్చేసాను. కానీ నువ్వింకా డైవర్స్ గురించి మాట్లాడలేదు. ఎన్ని రోజులు నీ భార్యను కాపాడాలనుకుంటావో కాపాడుకో అని అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో హీరో, హీరోయిన్‌లు తమ బెడ్‌రూమ్‌లో నిద్రపోతూ ఉంటే ఆమె సైలెంట్‌గా వెళ్లి హీరో పక్కన పడుకుంటుంది. దాంతో మెలకువ వచ్చిన హీరో ఆమెని చూసి వెంటనే ఆమె వెనుక లేచి వెళ్తారు. ఆ సమయంలో హీరోయిన్ అదంతా చూస్తూ కోపాన్ని దిగమింగుతూ ఉంటుంది. పక్కకు తీసుకొచ్చిన ఆవిడని నీకు ముందే వార్నింగ్ ఇచ్చాను. ఇలాంటివన్నీ చేయకు. ప్రశాంతంగా మమ్మల్ని ఉండనివ్వు అని. మళ్ళీ ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు? అంటూ ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకొని నులుముతూ అడిగితే, మీరు నన్ను హర్ట్ చేస్తున్నారు వదలండి అంటూ, డార్లింగ్ నాకు కంపెనీ ఇవ్వవా? అంటూ తనని హగ్ చేసుకొని ఆవిడ అడుగుతుంది. దాంతో అతను కూడా టెంప్ట్ అయిపోయి ఆవిడ్ని అమాంతం ఎత్తుకుని వెళ్తూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ కన్నీరు మున్నీరవుతుంది. హీరోయిన్ కేక్‌ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆమెకు నర్స్ కాల్ చేసి, ఇంకొక 1 అవర్‌లో మీకు సర్జరీ ఉంటుంది. మీరు లేట్ కాకుండా టైంకి హాస్పిటల్‌కి వచ్చేయండి అని చెప్తూ ఉంటుంది. అందుకు ఆవిడ సరే అని చెప్పి కాల్ కట్ చేసి, దీంతో ఇంక నాకు అవసరం లేకుండా పోయింది. నా చేతులారా నేను తనని చేజార్చుకుంటున్నాను అనుకుంటూ రిపోర్ట్స్‌ని ఒక పాలిథిన్ కవర్‌లో ఉంచి కేక్ మధ్యలో పెట్టి క్రీమ్ పూసి కేక్‌ని రెడీ చేస్తారు. ఆ టైంలో వెనక నుండి హీరో వచ్చి ఆవిడ్ని హగ్ చేసుకొని, నీ హెల్త్ ఇంకా క్యూర్ కాలేదు. ఇలాంటి పనులన్నీ నానీకి అప్పచెప్పి నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటారు. అప్పుడామె మీ అమ్మగారికి 60th బర్త్‌డే. నేను ఆ టైంలో ఉంటానో లేనో నాకు తెలీదు. అందుకని ఈ కేక్‌ని రెడీ చేశాను. ఇందులో స్పెషల్ గిఫ్ట్ ఉంది అని అంటుంది. అప్పుడు హీరో నువ్వెంత మంచిదానివో. నీలాంటి దాన్ని నేను పోగొట్టుకున్నానంటే నా జీవితంలో నేను పశ్చాత్తాపడాల్సి వస్తుంది అని అంటారు. అప్పుడు హీరోయిన్ నిజంగానా? అని అంటుంది. అందుకు హీరో నువ్వు కూడా నన్ను వదిలి బ్రతకలేవు. అలా నువ్వు వెళ్ళాలి అనుకున్నా నేను నిన్ను వెళ్ళనివ్వను అని అంటూ ఉండగానే ఆ అమ్మాయి అక్కడికి వచ్చి హీరో చేతిని పట్టుకొని అక్కడ సెలబ్రేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. మీరు లేట్ చేసి మీ అమ్మా నాన్నల్ని బాధ పెట్టకండి అని ఆవిడ అనగానే హీరో నువ్వు కూడా రాహని అని నువ్వు లేకుండా నేను వెళ్ళలేను అని హీరోయిన్‌తో అంటారు. అప్పుడు హీరోయిన్ ఫస్ట్ మీరు వెళ్ళండి. నాకు ఇంకా కొంచెం వర్క్ ఉంది అని అంటారు. దాంతో ఆ అమ్మాయి హీరో చేతిని పట్టుకొని మనం వెళ్దాం రండి అని అంటుంది. వెళ్తూ వెళ్తూ హీరో తిరిగి చూడగా హీరోయిన్ ఫేస్‌లో బాధతో కూడిన స్మైల్ ఇస్తుంది. దాంతో హీరో వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆవిడ ఇల్లంతా ఒకసారి చుట్టూ చూసుకుని దీంతో అంతా ముగిసిపోయింది అనుకుంటూ సూట్ కేస్‌తో సహా బయటికి వస్తారు. దీంతో ఈ పార్ట్‌కి ఎండ్ కార్డ్ పడుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.